బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 16 రోజులుగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి కదలికలు పెను సంచలనంగా మారాయి. అటవీ ప్రాంతం నుంచి జనసంచారం ఉన్న ప్రదేశాల్లోకి పులి చేరుకోవడంతో స్థానిక ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ పులి శంఖవరం మండల కేంద్రంలోని ఊరకొండపై తిరుగుతుండటం గమనార్హం. పులి సంచరిస్తున్న ప్రాంతానికి అతి సమీపంలోనే తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్తో పాటు ఎస్సీ బాయ్స్ హాస్టల్ కూడా ఉన్నాయి. పులి ఏ క్షణాన ఎటువంటి దాడి చేస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాపన్న దొర చెరువును ఈదుకుంటూ పులి శంఖవరం కొండలోకి చేరింది. రాత్రి సమయాల్లో కొత్తపల్లి వద్ద పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న దిశను బట్టి పులి రౌతులపూడి మండలంలోకి గాని లేదా అన్నవరం పంప రిజర్వాయర్, వజ్రకూటం కొండల వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటుక శంఖవరం, నెల్లిపూడి, కేకొత్తూరు మండపం, శృంగవరం, పారుపాక, చామవరం గ్రామస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిఘా పెంచాయి. చీకటి పడ్డాక ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, చెప్పండి, మరి ప్రస్తుతం పెద్ద పులి సంచారాన్ని గురించిన అప్డేట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ మహిళ. ఏదైతే 16 రోజుల నుంచి పెద్ద పుల్లి ఉన్నదో ఇది దాదాపు కొండల మీద తిరుగుతూ, అలాగనే కొండ సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోని ఏదైతే పశువులు ఉన్నాయో పశువుల్ని వేటాడుతూ అదే ప్రయాణం చేస్తున్నదని చెప్పుకోవచ్చు. అయితే పోలవరం జిల్లా నుంచి అలా ప్రతిపాడు నుంచి శంఖవరం మండలం వచ్చింది. అయితే ఇప్పుడు అంటే 10 నిమిషాల క్రితం కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం ఎస్సీ బాయ్స్ హాస్టల్ సమీపంలో ఉన్న వ్యాపారమ్మ గుడి వద్ద నుంచి రోడ్డు దాటే సమయంలో కొన్ని కుక్కలు చూసి పులిని చూసి అరవడం జరిగింది. అయితే సమీపంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏంటి కుక్కల అరుపులు ఎక్కువగా వేస్తున్నాయని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్తురికి పులి రోడ్డు దాటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ పంప నదిలోకి కూడా ప్రయాణం జరిగింది. ఈ పంప నది బ్యాక్ సైడ్ అంతా కూడా సరుగుడు తోటలు ఉంటాయి. ఈ సరుగుడు తోటల్లో ఉన్నటువంటి చాలా వరకు కూడా కొంతమంది పశువులు కాస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో దాంట్లో కిందకి దిగడంతో ఏదైతే తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, అలాగనే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో వీళ్ళు ఇమీడియట్ గా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకుని ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా దూరం పంపించడం జరుగుతుంది. అయితే ఈ సరుగుడు తోటలు ఏదైతే ఉన్నాయో దాదాపు మనిషి ఎత్తు అంటే 4 అడుగులు పైనుంచి వరకు కూడా ఉన్నాయి. దీంతో పులి ఏ ప్రాంతంలో ఉన్నదన్నది కూడా తెలుస్తలేదు. అయితే ఓన్లీ ఒక ట్రాకింగ్ ద్వారా తెలుస్తుంది కాబట్టి దాదాపు ట్రాకింగ్ ద్వారా తెలియడంతో ఎంత రేడియస్లో ఉన్నది మాత్రమే తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన అక్కడ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అటవీ శాఖ దీనికి రిస్క్ చేసే సిబ్బంది ఉన్నారో రిస్క్ చేసే సిబ్బందికి సంబంధించి ఏదైతే పోలీసు ప్రొటెక్షన్ తోటి ఆల్రెడీ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర కూడా గన్తో కొంచెం లోడ్ చేసి కూడా పెట్టుకుని ఉన్నారు ఏదైతే మత్తు ఉన్నదో. దీనికి సంబంధించి ఒకవేళ కానీ పులి కానీ ఒకవైపు అంటే మండపం వైపు కానీ ప్రయాణం చేస్తే కనుక అలాగే తుని వైపు ప్రయాణించే అవకాశం ఉన్నది. అంటే ఒకవైపు మళ్ళీ ఒక పక్క తిరిగితే కనుక ఏదైతే ప్రముఖ దేవాలయం ఉన్నదో ఆ అన్నవరం దేవస్థానం వైపు కూడా ఉంది. అంటే పంపానదికి ఒకవైపు అన్నవరం దేవస్థానం, మరోవైపు మండపం గ్రామం ఉంటుంది. దీనికి సంబంధించి పులి రెండు భాగాలకి అంటే 2 దారులకి మధ్య రకంగా ఉండదని చెప్పుకోవచ్చు.
అంటే ఒకవేళ కానీ ఇటు అన్నవరం దేవస్థానం కానీ వైపు వస్తే కనుక అంటే వేల మంది భక్తులు అందరూ కూడా దేవస్థానంలో ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా అక్కడ అందరినీ కూడా అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదే రకంగా ఏదైతే మండపం గ్రామం ఉన్నదో మండపం గ్రామం వెళ్ళే రూట్ కూడా పోలీసులు ఆధీనంలో తీసుకుని క్లోజ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే పులి ప్రయాణాన్ని బట్టి చూస్తే కనుక అంటే ఒకవైపే ప్రయాణం చేస్తుంది, అది మళ్ళీ తిరిగి వెనక్కి కూడా రావట్లేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎవరో కూడా అంటే ఒకవేళ భయభ్రాంతులు గురి చేస్తే కనుక అలా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అది అదే రకంగా ఎవరైనా దాన్ని ఎదుర్కొంటే ఒకవేళ కానీ గట్టిగా ఒకవేళ ఏదైనా వింత శాస్త్రాలు కానీ చేస్తే కనుక తిరిగి దాడి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా వెళ్ళకండి అని చెప్పేసి ఎవరైతే అక్కడ ఉంటారో చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారో. ఏదైతే ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉన్నదో ఈ పులి వెళ్ళే సమయంలో బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఆదివారం కాబట్టి మొత్తం స్టూడెంట్స్ విద్యార్థులందరూ కూడా అదే హాస్టల్లో ఉన్నారు. ఒకవేళ కానీ ప్రహారీ దాడితే ఏమైనా అని చెప్పేసి చాలా వరకు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే దీన్ని గమనించిన అధికారులు మొత్తం అందరూ కూడా తలుపులన్నీ కూడా బంధించి ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలేసి లాక్లు కూడా చేయడం జరిగింది. అంటే పులి ఒకవేళ ఏదైనా అధికారులు చెప్పే వరకు కూడా ఈ తాళాలు కూడా తీయొద్దని చెప్పారు. దీనికి సంబంధించి ఈ చుట్టుపక్కలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు. మహిళ థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.